ఇది అన్నదా మన టీవీలో చూస్తాను. హెలికాప్టరా? 3 కాదు ఒకటే, 3 కాదు ఒకటి, 3 కావాలి వాళ్ళకి. ప్రస్తుతానికి ఒకటి కొంటున్నారు. వాళ్ళకి కావాల్సిన 3 ముందు ఒకటి కొంటున్నారు, తర్వాత ఇంకా మిగతా ఇద్దరికి. ఏం సార్ నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఇప్పుడే కాదు, అంతకుముందు 2014-19 మధ్యలో ఉన్నా, లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా, అప్పుడు అంతకుముందు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చాడు. ఏం చేశాడు? పౌడర్లకి, స్నోలకి, మేకప్లకి ఖర్చు పెట్టాడు. అవునా కదా? ఇది దానిలో ఇది నేనేమి కొత్తగా మాట్లాడుతున్న మాటలు ఏది కాదు. అలాగే ఇప్పుడు కూడా అంతే. ఊరకనే కన్స్ట్రక్టివ్గా ప్రొడక్టివిటీ వచ్చేది ఏ కార్యక్రమాన్ని ఈ డబ్బుతో చేస్తానో చెప్పండి. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. మీరు అడిగారంటే ప్రశ్న అడిగితే మేము చెప్తాం. ఎస్, ఇగో ఈ రాష్ట్రంలో వచ్చి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలని మేము చేస్తాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అంకురార్పణ చేస్తాం. కొన్ని వచ్చి స్టేజ్ మ్యాన్లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైతే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందో కాబట్టి తీర ప్రాంతంలో పోర్టులు రావాలని ఈ పోర్టులకు వచ్చి ప్రారంభించాం. దాంతోపాటు ఫిషింగ్ హార్బర్స్ పెట్టాం. ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఇవన్నీ మేము చెప్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చి అంకురార్పణ చేస్తాం. దానికి కావాల్సిన ల్యాండ్ చేస్తాం. దానికి కావాల్సిన కార్యక్రమాన్ని చేస్తాం. ఆ ప్రాంతాన్ని ఎలివేషన్ రావడానికి కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ మేము చేసినవి. ఇవి మేమేమి మాసుకొని దాచుకొని చెప్తున్నవి కాదు, అబద్ధాలు కాదు. ఏ ఒక్కటి నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే రేపు అబద్ధం చెప్పామనుకోండి, ఇంకా మీరు అడిగారనుకోండి, నేను తలదించుకోవాలి. ఆ తలదించుకునే పరిస్థితి తీసుకురావాలి. మాకైతే వైఖరి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్న మాటలు ఏమన్నా అన్నీ బోటకం. ఒకటి కూడా క్షేత్రస్థాయిలో అమలు జరగట్లేదు. మరి అదృష్టమో దురదృష్టమో కానీ, అదృష్టం వచ్చి పవన్ కళ్యాణ్ గారి జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టము, ఆయన వచ్చి డిప్యూటీ అవడం ఆయనకు అదృష్టం. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో దాన్ని పరిశీలన చేసి వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచన రాకపోవడం అనేది అది దురదృష్టం. ఈ జిల్లాలో ఉన్న ప్రధాన కొంత దురదృష్టం. అది వాళ్ళకి అదృష్టం కానీ ప్రజలకు మాత్రం దురదృష్టం. కమిట్మెంట్ ఏది అంటే ఎక్కడికి కనిపించట్లే. క్షేత్రస్థాయి ఎంత అన్యాయం అండి ఇది. ధాన్యం ఎందుకు చేయబోతారో తెలియట్లేదు. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అంటారు. 1,59,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ధాన్యం ఎందుకు సేకరణ చేయట్లేదు? ఏం చేశారు డబ్బుల్ని? పోనీ ఎవరికైనా ఉద్యోగస్తులకి వచ్చి పోనీ పాత బకాయిలు ఇచ్చామంటే ఇచ్చావా? లేదే. ఎవరికి ఇచ్చావు బకాయిలు? ఎవరైతే నీకు గుత్తదారులు ఉన్నారో, నీ తాబేదారు ఉన్నారో, వాళ్ళతో ఎవరైతే ఓ మంచిగా మీకు ఉంటుందో వాళ్ళకి ఇస్తున్నావు. ఇచ్చుకో, మాకు అభ్యంతరం కాదు. కానీ డే టు డే యాక్టివిటీస్ అవుతుంది. సామాన్యులకి అందాలి కదా, ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా, ఆ కార్యక్రమం చేయాలి కదా, ఈ బాధ్యత కదా. ఎందుకు చేయట్లేదు? అది మేము అడుగుతున్న ప్రశ్న. అందులో భాగమే ఈ రైతుల తాలూకా సమస్య. పవర్ టారిఫ్ ఉందండి. ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ పార్టీ కుటుంబ ప్రభుత్వం ఏం చెప్పింది? ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తే ఒక్క పైసా కూడా మేము పెంచమని చెప్పింది. వచ్చిన వెంటనే ట్రోప్ ఛార్జీలు అని చెప్పి సుమారు 14,000-16,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. ఎంత కనుక ఐడియా ఉందా? ట్రోప్ ఛార్జీలు ఎంత వేశారు? మొత్తం 17,000 కోట్లు మొత్తం రాష్ట్రం మీద పెట్టారు.
అడిగితే ఏమన్నారు? ఆ ప్రభుత్వం అప్పుడు వచ్చి ఇది ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ తీసుకుని నిర్ణయం అంటారు. ఆ ప్రభుత్వంలో మేము ఉన్నాం. ఎస్, అప్పుడు వచ్చి కరెంటుకి వచ్చి మేము ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి డిస్కాముల్ని అలాగే వినియోగదారులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి నువ్వెందుకు చేయవా పని? సిస్టమ్ ఉంది కదా, ఎందుకు చేయట్లేదు అంటే పోతే పోతారులే సామాన్యులు. ఇది ఎస్, మీరు ఒక మాట అదే నేను ఉంటుంది ఏంటంటే, మేము పెట్టినప్పుడు ఏమన్నారు? మేము ₹1 కూడా ఇక పెంచము, ఒక పైసా కూడా పెంచమని చెప్పారా లేదా? చెప్పి కదా ఇప్పుడు మీరు పెంచారు, ఇప్పుడు నేనేమంటుంది ఏంటి? చెప్పనన్న వాళ్ళు వచ్చి ఆ ఏదైతే ఉందో ఆ డిఫరెన్షియల్ అమౌంట్ అది ప్రభుత్వం భరించవచ్చు కదా, సామాన్యమైన భారం పడకుండా ఉంచవచ్చు కదా, డిస్కౌంట్ని బలోపేతం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? కారణం ఏంటి? అది నేను అడుగుతున్న ప్రశ్న, ఓ ప్రధాన ప్రతిపక్షంగా అడుగుతున్న ప్రశ్న అది మేము అడుగుతుంది. అది చేయాలి కదా, ఎందుకు చేయలేదు? మేము అన్ని కావాలి కాకపోతే అంతెందుకు? సిపిఎస్లో వద్దు అన్నారు, ఆ రోజు మేము అన్నాం మా ప్రభుత్వంలో. ఆ తర్వాత వచ్చి మేము చేయలేమని చెప్పి ఓపెన్ అపాలజీ చెప్పాం. ఈ పరిస్థితిలో మేము చేయలేకపోతున్నాం అన్నాం. వాళ్ళు వచ్చి మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు మీ ఇచ్చిన మాటను తప్పే ఉన్నారు, మాకు వచ్చి దాని రుచిని మేము చూసాం, ఐ యాక్సెప్టెడ్. సరే, ఈవీఎంల వల్ల దోపిడీ చేయడం వల్ల ఓడామా, లేదా ఇలాంటి కారణం వల్ల ఏదో కారణంలో మేము వచ్చి మన అధికారం కోల్పోయాం. మన అధికారంకి వచ్చి రాబోయే ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది? వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కలిపి చెప్పారు కదా, సిపిఎస్ రద్దు చేస్తామని వచ్చిన వెంటనే. మొదటి సంతకం ఏది సంతకం సంవత్సరం అయింది? అడుగుతారు రేపు ఉద్యోగస్తులు అడుగుతారు రేపు. వాళ్ళు సమాధానం చెప్పు. నేను వాళ్ళ తరపున నన్ను వచ్చి కలుస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్ని నేను మీ దగ్గర వచ్చి వ్యక్తపరుస్తున్నాను. ఇంతెందుకు, నిన్న కాక మొన్న ఆ గుంటూరులో ఆ విద్యాభవన్కి వెళ్ళి టీచర్లందరూ ధర్నా చేయడం చూసాం కదా, మరి ఏమైంది?